గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంతవరకు మేము మా స్టడీ సర్కిల్ అండ్ ఛానల్ నుంచి గ్రామర్ సంబంధించి ప్రిపోజిషన్స్ అనేవి ఒక 4 వీడియోస్ చేశాము. అలాగే క్వశ్చన్ ట్యాగ్స్ పైన కూడా 2 వీడియోస్ చేశాము. మాకు చాలా మటుకు మంచి కామెంట్స్ వచ్చాయి. మాకు పర్సనల్ ఫోన్ నెంబర్స్ కూడా కొన్ని మెసేజ్ కూడా పంపించారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆ మోటివేషన్ తోటి మళ్ళీ కొందరు స్టూడెంట్స్ మాకు కొన్ని మెసేజ్ల ద్వారా గ్రామర్ మొత్తం చెప్పమని రిక్వెస్ట్ పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మేము ఒక డెసిషన్కి వచ్చాము. అదేంటంటే మన యొక్క ఛానల్ త్రూ అవర్ ఛానల్ వీ వాంట్ టు ప్రిపేర్ ఎంటైర్ గ్రామర్ ఫ్రమ్ ఆల్ఫాబెట్ టు ఫండమెంటల్ బేసిక్ లైన్ నుంచి మొత్తం గ్రామర్ అంతా కూడా చేద్దామని డిసైడ్ అయ్యాం మనం. కాబట్టి ఈరోజు క్లాస్ నుంచి సిరీస్ వైజ్ వీడియో వైజ్ స్మాల్ గ్రామర్ పార్ట్ నుంచి బేసిక్స్ స్టార్ట్ చేసుకుంటూ వైడ్గా అడ్వాన్స్ లెవెల్ తీసుకెళ్దామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ కోరుకుంటున్నాం మేము వీడియోస్ మొత్తం బాగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. గ్రామర్ సంబంధించి చాలా టాపిక్స్ ఉంటూ ఉంటాయి. అందులోని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని, టెన్సెస్ అని, వాయిస్ అని, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అని చాలా టాపిక్స్ ఉంటూ ఉంటాయి. కానీ మనం ఈరోజు చేస్తున్న టాపిక్ ఏంటంటే స్మాల్ టాపిక్ ఆల్ఫాబెట్ని స్టార్ట్ చేద్దాం మనం. జనరల్గా ఆల్ఫాబెట్ ఈ వర్డ్ చూడండి, ఆల్ఫాబెట్. యాక్చువల్గా ఇది ఆల్ఫాబెట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 parts, ఆల్ఫా ప్లస్ బీటా. ఇట్ ఈస్ derived from the Greek alphabet, Greek ఆల్ఫా ప్లస్ బీటా. మీరు ఎప్పుడైనా గ్రీక్ చూస్తున్నట్లయితే ఆల్ఫా అనేది ఎలాగ ఉంటుంది, బీట్ అనేది ఎలా ఉంటుంది, ఆల్ఫా బీటా అని చెప్పేసి అని. జనరల్గా మనకి ఈ ఆల్ఫాబెట్ అనే వర్డ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇది గ్రీక్ లాంగ్వేజ్ వచ్చింది ఆల్ఫా ప్లస్ బీటా అని చెప్పేసి అని. ఆల్ఫా బీటా గామా థీటా అని. లాస్ట్ లెటర్ ఆఫ్ గ్రీక్ ఆల్ఫాబెట్ ఒమేగా. మీకు ఒక ఇడియం కూడా ఉంటుంది, ఆల్ఫా టు ఒమేగా అని ఒక ఇడియం ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే ఆల్ఫా టు ఒమేగా అంటే మొత్తం తెలుసు, ఫ్రమ్ ఏ టు జెడ్, ఫ్రమ్ ఏ టు జెడ్ అనే దానికి ఇడియం ఉంటుంది. ఇడియం మనకి ఇంగ్లీష్లో ఉంది, ఐ నో ఫ్రమ్ ఆల్ఫా టు ఒమేగా. దీని మీనింగ్ ఏంటి అంటే ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్. అంటే గ్రీక్ లెటర్స్లోని ఆల్ఫా అనేది ఫస్ట్ లెటర్, ఒమేగా అనేది లాస్ట్ లెటర్. ఇప్పుడు ఈ ఆల్ఫాబెట్ అనే వర్డ్ కూడా ఆల్ఫాబెట్, ఆల్ఫా ప్లస్ బీటా గ్రీక్ వర్డ్స్. ఇంతకీ వాట్ ఈజ్ హౌ టు డిఫైన్ ఆల్ఫాబెట్? ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ దట్ ఆర్ రిటన్ ఇన్ ఆర్డర్ is called alphabet. Just underline the word, underline this term in order. ఎందుకు రాసుకున్నామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ, సి, డి, ఎఫ్, ఐ, క్యూ, పి, ఆర్, అగైన్ ఈ. ఇఫ్ యూ రైట్ లైక్ దిస్, అఫ్ కోర్స్ 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ లెటర్సే. గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఓకేనా. వాటిని ఒక ఆర్డర్లో రాసుకోవాలి. దీన్ని ఆల్ఫాబెట్ అనలే మనం. వీటిని మనం ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ ఒక ఆర్డర్లో రాసుకుంటే మాత్రమే we call them alphabet అంటాం. అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ దట్ ఆర్ రిటన్ ఇన్ అన్ ఆర్డర్ is called alphabet. The word మర్చిపోకూడదు మనం, in an order. It's most important. Come to here. There are 26 letters in English. They are called English alphabet. There are 26 letters in English. They are called English alphabet. English alphabet lo manaki there are 26 letters in English. A, B, C, D. You know very well. Okay now. In these 26 letters, there are 3 kinds of letters are there. 3 kinds of letters. Partloni vowels, consonants and semi vowels. Ikkada A, E, I, O and U. These 5. A, E, I, O, U. These 5 vowels
and W and Y. W and Y, these two are semi vowels. Except this vowels and this semi vowels, this 7, ఇవి మొత్తం 5 ఇవి A E I O U 5, W and Y 2, remain 19 B C D ఇవన్నీ కలుపుకొని మనకి we call them consonants అంటాం. Vowels, consonants and semi vowels. ఈ క్లాసిఫికేషన్లో ఉంది కదా, వీటిలో నాకు స్పెషాలిటీ ఉంది. AEIOU వవెల్స్ అంటాం, ఇది స్పెషాలిటీ ఏంటి? WS సెమీ వవెల్స్ అంటాం, స్పెషాలిటీ ఏంటి చూద్దాం ఒకసారి. మీరు ఒకసారి ఇంగ్లీష్లోని కొన్ని వర్డ్స్ చూసినట్లయితే, ఇఫ్ యు సీ సమ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ వర్డ్ ఇన్ ఇంగ్లీష్, ఫర్ ఎగ్జాంపుల్ సి BAT bat, bench or table or pencil, ఏ వర్డ్ చూసుకున్నా సరే విదౌట్ ఎనీ వవెల్ వర్డ్స్ ఇంగ్లీష్లో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్లోని ఏ ఉంది, బెంచ్లోని ఈ ఉంది, టేబుల్లోని ఏ అండ్ ఈ ఉంది, పెన్సిల్లో ఈ అండ్ ఐ ఉంది. అంటే ఏంటి? ఎవరీ వర్డ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ వవెల్. వవెల్ లేకున్నా ఏ వర్డ్ కూడా ఫామ్ అవ్వదు. వవెల్ లేకున్నా ఏ వర్డ్ కూడా ఫామ్ అవ్వదు. ఒకవేళ వవెల్ లేకున్న వర్డ్స్ ఏమైనా ఉన్నాయి అంటే, వవెల్ లేకుండా ఉన్నట్లయితే అక్కడ సెమీవల్ రిప్లేస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్రై, ట్రై, fly, buy. See these words? ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకి CRY క్రైలోని AEIY వవెల్ లేదు, కానీ Y ఉంది. Y ఈజ్ ఏ సెమీ వవెల్. అండ్ అగైన్ ట్రై, Y ఈజ్ ఏ సెమీ వవెల్. ఫ్లై, Y ఈజ్ ఏ సెమీ వవెల్. బై, Y ఈజ్ ఏ సెమీ వవెల్. అంటే ఏంటి? ఇన్ కేస్ దెర్ ఇస్ నో వవెల్ ఇన్ ఏ వర్డ్, దెర్ ఇస్ నో వవెల్ ఇన్ ఏ వర్డ్, హియర్ సెమీ వవెల్ విల్ రీప్లేస్ ద వవెల్ సౌండ్. ఇక్కడ క్రై ఉంది వై, ట్రై ఉంది వై, ఫ్లై ఉంది వై, బై ఉంది వై. ఇక్కడ సెమీ వవెల్ వాడుకున్నాం మనం, సెమీ వవెల్. ఇక్కడ మనం యూస్ ఓన్లీ వవెల్ రాసుకున్నాం. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా చేసుకోవాల్సింది, ఎవరీ వర్డ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ వవెల్. ప్రతి వర్డ్ ఇంగ్లీష్లో వవెల్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్ కేస్ వవెల్ లేకపోతే ఆ వవెల్ ప్లేస్లో మనం ఖచ్చితంగా సెమీ వవెల్ ఉంటుంది. ఫైనల్గా కనుక చూసుకోవచ్చు అంటే, ఇంగ్లీష్ వర్డ్ ఫామ్ చేయాలి అంటే వవెల్ ఉండాలి. వవెల్ లేకపోతే ఆ ప్లేస్ ఖచ్చితంగా సెమీ వవెల్ అయినా ఉంటే సరిపోతుంది. మనకి ప్రతి ఒక్కరు నేర్చుకునేటప్పుడు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ABCDEFGH అని, మన యొక్క ప్రైమరీ స్టడీస్ చదువుకునేటప్పుడు మనకి ఎల్కేజీలోని టీచర్స్ మనకి టీచర్స్ 4 sets ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని మనకి సెట్ 1, సెట్ 2, సెట్ 3, సెట్ 4 ఇవి 1, 2, 3, 4 ఉంటాయి, సెట్స్ 4 ఉంటాయి. ఇది AAA, BBB, CCC, DDD, EEE అని పెట్టుకుంటాం మనం. తెలుగు చూసుకోండి, ఆ ఈ ఈ ఉంటాయి. హిందీ కూడా ఒకే సెట్ ఉంటుంది. ఇండియా మొత్తం మీద ఏ లాంగ్వేజ్ చూసుకోండి, తమిళ్ కానీ, మరాఠీ కానీ, కన్నడ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, ఎనీ లాంగ్వేజ్ ఇన్ ఇండియా, ఇఫ్ యూ ఫైండ్ ఎనీ లాంగ్వేజ్ ఇన్ ఇండియా, వీ హ్యావ్ ఓన్లీ వన్ సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్, ఓన్లీ ఈ. అందులోని స్మాల్ క్యాప్లా ఉండదు. అలా తమిళ్ కానీ, హిందీ కానీ, ఏ లాంగ్వేజ్ తీసుకున్నప్పటికీ కూడా దే హ్యావ్ ఓన్లీ వన్ సెట్ ఆఫ్ ఇంగ్లీష్, వన్ సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్. బట్ కమ్ టు ఇంగ్లీష్, we have 4 sets of English alphabets. ఎందుకు అనేది మన డౌట్ మ్యాథ్స్ రాదు. మన చిన్నప్పుడు స్కూల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటాం, మనం నేర్చేస్తూ ఉంటాం. కానీ ఎందుకు 4 సెట్స్ ఉండాలి, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ అన్నీ అయినప్పుడు 4 ఎందుకు నేర్చుకోవాలి అని డౌట్ రావచ్చు మనకి. ఇప్పుడు చూద్దాం మనం. లెటర్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బుక్లో అడ్రస్ తీసుకోండి. అంటే ఏంటి? ప్రింటెడ్ మెటీరియల్లోని న్యూస్ పేపర్ కానీ, టెక్స్ట్ బుక్ కానీ, ఏదైనా సరే ప్రింటింగ్ పేపర్ తీసుకోండి. అందులో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్స్మెన్ అనుకోండి. ఈ బ్యాట్స్మెన్ని బి ఇలాగ వస్తుంది క్యాపిటల్లో,
ఏ ఎలాగొస్తుంది, టీ ఎలాగొస్తుంది, ఎస్ ఎలాగొస్తుంది, ఎం ఎలాగొస్తుంది, ఏఎన్ ఎలాగ ఉంటుంది. అంటే ఈ బ్యాట్స్మెన్ అన్న వర్డ్లోని ఇలా చూసుకున్నట్లయితే ఇలా ఉంది కదా, ఇందులోని మొత్తం కూడా ఈ యొక్క ఫస్ట్ సెకండ్ ఈ రెండు మాత్రమే వాడతారు. ఫస్ట్ అండ్ సెకండ్ రాసుకునేటప్పుడు బ్యాట్స్మెన్ని మనం ఇలా రాసుకోవాలి. మనం బ్యాట్స్ మ్యాన్ అని రాస్తాం. ఇక్కడ ఏ ఇలా ఉంది, ఇక్కడ ఏ ఏదైనా బుక్లో ఏ అనేది ఇలా ఉంటుంది, రాసినప్పుడు మనం ఇలా రాసుకుంటూ ఉంటాం. దీని డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఈ ఫస్ట్ అండ్ సెకండ్స్ ఈ రెండు కూడా దే ఆర్ కాల్డ్ ప్రింటెడ్ లెటర్స్ అంటాం. వీటిని ఏమంటామంటే మనం ప్రింటెడ్ లెటర్స్. ప్రింటెడ్ లెటర్స్ అంటే ఒక టెక్స్ట్ బుక్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ఏదైనా ప్రింటింగ్ మెటీరియల్లో మాత్రం యూ ఫైండ్ దీస్ టూ సెట్స్ ఆఫ్ ఆల్ఫాబెట్. దీన్ని క్యాపిటల్ స్మాల్ అంటాం. దీన్ని మనం ప్రింటెడ్ క్యాపిటల్ లెటర్స్, దిస్ ఈజ్ ప్రింటెడ్ స్మాల్ లెటర్స్ అంటాం. వాట్ అబౌట్ థర్డ్ అండ్ ఫోర్త్? ఈ థర్డ్ అండ్ ఫోర్త్ అనేది రిటన్ మనం రాసుకునేటప్పుడు ఒక పేపర్ పైన కానీ మ్యాన్స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు మనం సెట్ 3 అండ్ సెట్ 4 వాడుకుంటాం. దిస్ టూ ఆర్ కాల్డ్ రిటన్ లెటర్స్ అంటాం. వీటిని రిటన్ క్యాపిటల్ లెటర్స్ అండ్ రిటన్ స్మాల్ లెటర్స్ అంటాం. అంటే దిస్ టూ సెట్స్ ఈ రెండు సెట్స్ కూడా మనం ఓన్లీ వి యూజ్ ఇన్ ప్రింటెడ్ పేపర్స్ వాడుకుంటూ ఉంటాం. దిస్ టూ వి యూజ్ ఫర్ ఓన్లీ writing purpose. So letters can be divided into two: printed letters and written letters. And printed can be two: printed capital, printed small. Written can be two: written capital, written small. This set 1 is printed capital, set 2 is printed small, set 3 is written capital, set 4 is written small letters. ఇది జనరిక్గా మనకి ఇంగ్లీష్ లెటర్ సంబంధించి సెట్ 1, సెట్ 2, సెట్ 3 అండ్ సెట్ 4 అని కార్డు. అది మనకి ఈ వర్డ్ ఆల్ఫాబెట్ నుంచి ఒక మిస్టేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎగ్జామ్ ఇస్తూ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ నో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మనకు బాగా అలవాటు, అంటే లెటర్స్ కాబట్టి ఆల్ఫాబెట్స్ అంద అలవాటు మనకి. కానీ ఈ వర్డ్ రాంగ్ అవుతుంది. దిస్ ఈజ్ రాంగ్. అంటే మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అనకూడదు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనాలి. రీజన్ ఏంటంటే ఆల్ఫాబెట్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ లెటర్స్. గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఈజ్ కాల్డ్ ఆల్ఫాబెట్. కాబట్టి అగైన్ మనం ఆల్ఫాబెట్స్ అనకూడదు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, తెలుగు ఆల్ఫాబెట్, తమిళ్ ఆల్ఫాబెట్, హిందీ ఆల్ఫాబెట్. డోంట్ సే దట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, తెలుగు ఆల్ఫాబెట్స్. We don't use the word దీన్ని మనం ఆల్ఫాబెట్స్ అనకూడదు. we say only ఆల్ఫాబెట్ అంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కంప్లీట్గా ఆల్ఫాబెట్ సంబంధించి ఆ వర్డ్ ఎలా వచ్చింది, డెఫినేషన్ ఏంటి, అసలు వాటిలోని ఎందుకు వవెల్స్, కాన్సనెంట్స్, సింబల్ డివిజన్ చేసుకుంటాం మనం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెమీ వవెల్ అండ్ వవెల్స్ గురించి చెప్పుకున్నాం మనం. ఆ తర్వాత ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లోని మొత్తం 4 సెట్స్ ఎందుకు ఉంటాయి, రీజన్ ఏంటి, దేన్ని క్యాపిటల్ ప్రింటెడ్ క్యాపిటల్ అంటాము, ప్రింటెడ్ స్మాల్ అంటాము, రిటర్న్ క్యాపిటల్ అంటే రిటర్న్ స్మాల్ చెప్పుకున్నాం మనం. ఫైనల్గా ఎర్రర్ చెప్పుకున్నాం. ఇదంతా కలిపి మనకి ఆల్ఫాబెట్ అనాలిసిస్ చెప్పుకోవచ్చు మనం.